హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు కట్టెలు కొడుతూ ఉంటాడు. ఇక అలా కట్టెలు కొడుతూ రాత్రి నర్మదా సాగర్ల విషయంలో జరిగిన విషయం గురించే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి కట్టెలు కొడుతున్న రామరాజుతో, ఏమండి టిఫిన్ చేతురు కానీ రండి అని పిలుస్తుంది. ఇక రామరాజు వస్తున్నాను బుజ్జమ్మ అని వెళ్తూ ఉంటే ఇంతలోనే రామరాజు కాలికి ఒక ముళ్ళు కుచ్చుకుంటుంది. దాంతో రామరాజు అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏమైందండి అని చెప్పి రామరాజును తీసుకొచ్చి పక్కనే ఒక చోట కూర్చోబెడుతుంది. ఇక రామరాజు కాలుకి ముళ్ళు కుచ్చుకోవడం చూసి, అయ్యో ముళ్ళు కుచ్చుకుందే, వెళ్ళి నేను పసుపు తీసుకొస్తాను అని వేదవతి పసుపు తీసుకురావడం కోసం కిచెన్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే అమూల్య, ఉష, తిరుపతి, సాగర్ అందరూ కూడా రామరాజు దగ్గరికి వస్తారు. ఇక అమూల్య రామరాజు కాలుని పట్టుకొని, ఏంటి నాన్న ముళ్ళు ఎలా కుచ్చుకుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే సాగర్, ఉండండి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాను, ముళ్ళు తీస్తారు అని చెప్పి సాగర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే నర్మద పరిగెత్తుకుంటూ వచ్చి రామరాజు కాలుని పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు కాలుకి ముళ్ళు కుచ్చుకోవడం చూసి ఇక తను ముళ్ళు తీస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు వద్దమ్మా అని అంటూ ఉన్నా కూడా నర్మద మాత్రం, అయ్యో లేదు మావయ్య గారు, నేను మా నాన్న కాళ్ళకి చాలాసార్లు ముళ్ళు తీశాను. మా నాన్న మాల వేసుకుంటాడు కదా, ఆ మాల వేసుకున్నప్పుడు చెప్పులు లేకుండా నడిచేవాడు. ఇలా ఎప్పుడో ఒకసారి ముళ్ళు గుచ్చుకునేది, దాన్ని నేనే జాగ్రత్తగా తీసేదాన్ని, మీరేం భయపడకండి అని నర్మద ముళ్ళు తీస్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. రామరాజు కూడా నర్మదని చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. నర్మద కాసేపటి తర్వాత ముళ్ళుని తీసేస్తుంది. ఇక నర్మద, చూసారా మావయ్య, మీకు ఎలాంటి నొప్పి లేకుండా ముళ్ళు ఎలా తీసేశాను అని అంటుంది. ఇక రామరాజు మాత్రం నర్మదా వైపే చూస్తూ ఉంటే, ఏంటి మామయ్య అలా చూస్తున్నారేంటి అని అంటుంది. అప్పుడు రామరాజు, ఏం లేదమ్మా, నీ గురించి నేను ఎంతో తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నువ్వు ఇంత మంచిదానివని, మనుషులని ఇంతలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు అని రామరాజు అంటాడు. అప్పుడు నర్మద, ఏంటి మామయ్య, ఇది నా ఇల్లు, నా కుటుంబం బాధపడితే నేను కూడా బాధపడతాను కదా, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటాను అని నర్మద అంటుంది. ఇంతలోనే సాగర్ కూడా నర్మద మాటలు విని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. రాత్రి సాగర్ నర్మదతో మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని నర్మదని అపార్థం చేసుకున్నాను అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే నర్మద రామరాజుతో, మామయ్య గారు మీరు నన్ను ఒక్క విషయంలో క్షమించాలి అని అంటుంది. అప్పుడు రామరాజు, ఏంటమ్మా అని అంటే అప్పుడు నర్మద, అదే మామయ్య గారు, రాత్రి మీరు సాగర్పై చేయి చేసుకోబోతూ ఉంటే నేను ఆపుండకపోవాల్సింది. మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నాకు తెలుసు. మీ పిల్లల్ని కొట్టే హక్కు, వాళ్ళకి బుద్ధి చెప్పే హక్కు మీకుంటుంది, కానీ నేను అది అర్థం చేసుకోకుండా మీరు సాగర్ని కొడుతున్నారనే బాధతో మిమ్మల్ని ఆపానే, కానీ మీరంటే గౌరవం లేక కాదు మావయ్య, మీరు నన్ను క్షమించండి అని అంటుంది. అప్పుడు రామరాజు, లేదమ్మా, ఈ విషయంలో నేనే కాస్త తొందరపడ్డానేమో అనుకున్నాను. ఇన్ని రోజులు నా పిల్లలకి నేను ఎలాగైతే బుద్ధి చెప్పాలనుకున్నానో అలాగే చెప్పేవాడిని, కానీ ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ భార్యల ముందు వాళ్ళని కొట్టడం తప్పు కాదు, వాళ్ళ భార్యల ముందే వాళ్ళపై చేయి చేసుకోవడం తప్పని నాకు అర్థమైంది. ఈ విషయంలో నేనే తప్పు చేశానమ్మా అని రామరాజు అంటాడు. అప్పుడు నర్మద, లేదు మావయ్య, మీరు ఎప్పటికీ తప్పు చేయరు, మీరు మా కోసం, ఈ కుటుంబం కోసం ఎంతలా ఆలోచిస్తారో, ఎంతలా ఆరాటపడతారో మా అందరికీ తెలుసు, మీరెప్పుడు కూడా మీ నోటి నుండి అలాంటి మాటలు రానివ్వద్దు అని నర్మద మాట్లాడుతూ ఉంటే అప్పుడే వేదవతి, ఇదిగో అమ్మాయి, రాత్రి నువ్వు మా ఆయన్ని అలా ఎదిరించేసరికి నువ్వు ఎక్కడ మాకు విలువ లేకుండా చేస్తావేమో, లెక్క లేకుండా మాట్లాడతావేమో అనుకున్నాను, కానీ పర్వాలేదే, తొందరగానే మా ఆయన్ని నన్ను అర్థం చేసుకున్నావు అని వేదవతి అంటుంది.
అప్పుడు నర్మద, ఏంటి అత్తయ్య గారు, మిమ్మల్ని అర్థం చేసుకునేది ఏముంది, నేను అర్థం చేసుకుంది మా మామయ్య గారిని, మా మామయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. చూడండి, ఇంకొకసారి మీరు కూడా మా మామయ్య గారిపై అరిచినా తిట్టినా నేను మాత్రం ఊరుకోను అని నర్మద అనేసరికి ఇక రామరాజు అయితే చాలా సంతోషపడతారు. వేదవతి కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇదిగో బుజ్జమ్మ, మన ఇంటి కోడలంటే ఇలా ఉండాలి, తను మన ఇంటికి మన ఇంకో కూతురులాగా వచ్చింది అని రామరాజు నర్మద గురించి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక వేదవతి కూడా, అవునండి, ఈ అమ్మాయి గురించి ఏదో అనుకున్నాను కానీ మనతో తొందరగా కలిసిపోయింది అని నర్మద గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే అది చూసి సాగర్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాగర్ నర్మద దగ్గరికి వస్తారు. ఇక నర్మదతో మాట్లాడలేకపోతాడు సాగర్. అది గమనించిన నర్మద, ఏంటి సాగర్, ఏదో మాట్లాడాలని వచ్చి అలా సైలెంట్గా ఉన్నావేంటి అని అడుగుతుంది. అప్పుడు సాగర్, ఏం మాట్లాడమంటావు నర్మద, రాత్రి నేను నీతో ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకుంటే నా మీద నాకే సిగ్గేస్తుంది అని అంటాడు. అప్పుడు నర్మద, ఏంటి సాగర్ ఏమంటున్నావు అని అంటే అప్పుడు సాగర్, అదే నర్మద, నువ్వు నా కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్నా, ఇంతలా ఆరాటపడుతున్నా కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు కావాలని మా నాన్నని అవమానించాలి అని, మా అన్నయ్య పెళ్ళి చెడిపోవాలని చూసావని అనుకున్నాను, అందుకు నన్ను క్షమించు నర్మదా అని అంటాడు. అది విని నర్మద, ఏంటి సాగర్ ఇది, మనలో మనకి క్షమాపణలేంటి, నేను నిజంగా చెప్తున్నాను సాగర్, వాళ్ళకి మన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం చెప్పాను, అన్నీ చెప్పిన తర్వాతే వాళ్ళు పెళ్ళికి ఓకే అన్నారు, ఇంటికి రమ్మని చెప్పారు, కానీ చివరి నిమిషంలో ఇలా ఎలా జరిగిందో అస్సలు అర్థం కావట్లేదు అని నర్మద అంటుంది. అప్పుడు సాగర్, సరే నర్మద, జరిగింది ఏదో జరిగిపోయింది, దాని గురించి వదిలే, ఇక నువ్వు నా కుటుంబం గురించి మా నాన్నగారి గురించి ఎలాంటి తప్పుగా ఆలోచించడం లేదని నాకు ఈరోజు పూర్తిగా అర్థమైంది నర్మద అని సాగర్ చెప్పగానే నర్మద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సాగర్, చెప్పు నర్మద, నీ కోసం ఏం చేయమంటావో చెప్పు, ఏమైనా చేస్తాను అని సాగర్ అంటారు. అప్పుడు నర్మద ఆలోచించి, ఏమైనా చేస్తారా అంటే ఏమైనా చేస్తాను, చెప్పు నర్మద అని అంటాడు. అప్పుడు నర్మద, అయితే సరదాగా ఈరోజు మనం మూవీకి వెళ్దాం అని అంటుంది. అది వినగానే ఇక సాగర్ చాలా సంతోషపడుతూ, మూవీకా, ఇంతేనా, సరే పద వెంటనే రెడీ అవ్వు అని అంటాడు. అప్పుడే నర్మద, సాగర్, మన ఇద్దరమే కాదు మూవీకి వెళ్ళేది, ప్రేమ ధీరజ్లను కూడా మనతో పాటు మూవీకి తీసుకెళ్దాం అని అంటుంది. అది విని సాగర్, ప్రేమ ధీరజ్న అని అంటే అప్పుడు నర్మద, అవును సాగర్, వాళ్ళు కూడా పెళ్ళైనప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేరు కదా, అలా మనం సరదాగా గడిపొద్దాం సాగర్ అని చెప్పగానే ఇక సాగర్ సరే అని అంటాడు. వెంటనే నర్మద ధీరజ్ ప్రేమల దగ్గరికి వెళ్ళి, ధీరజ్, ప్రేమ, వెంటనే రెడీ అవ్వండి అని అంటుంది. అది విని ధీరజ్, ప్రేమ ఆశ్చర్యంగా చూస్తూ, ఎక్కడికి వదినా అని ధీరజ్ అడుగుతాడు. అప్పుడు నర్మద, ధీరజ్, ఇప్పుడు నువ్వు, నేను, మీ అన్నయ్య, ప్రేమ మనం మూవీకి వెళ్దాం అని అంటుంది. అది విని ఇక ధీరజ్, ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ, మూవీకా, నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. అప్పుడు ధీరజ్ కూడా, అవును దినా, మేమెందుకు, మీరు వెళ్ళిరండి, మాకు ఇంట్రెస్ట్ లేదు అని ధీరజ్ అంటాడు. అప్పుడు నర్మద, ఏంటి ధీరజ్, ఏంటి ప్రేమ, మీరు కూడా పెళ్ళైనప్పటి నుండి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే అందరం కలిసి సరదాగా అలా బయట కాసేపు గడిపొద్దాం అని చెప్పి నర్మద వాళ్ళని బలవంతంగా ఒప్పించడంతో ఇక వాళ్ళు కూడా సరే అని సినిమాకి రెడీ అవుతూ ఉంటారు. ఇక అందరూ రెడీ అయ్యి చాలా సరదాగా హ్యాపీగా మూవీకి వెళ్తారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు రైస్ మిల్ నుండి ఇంటికి వస్తాడు. రామరాజు ఇంట్లోకి రాగానే, బుజ్జమ్మ, నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని అంటాడు. ఇక వేదవతి మంచినీళ్ళు తీసుకెళ్ళి రామరాజుకి ఇస్తే రామరాజు ఆ మంచినీళ్ళు తాగుతూ ఇంట్లో ఎవరూ కనిపించకపోవడం చూసి, ఏంటి బుజ్జమ్మ, ఇంట్లో ఎవరూ లేరేంటి అని అడుగుతాడు. అప్పుడు వేదవతి, అదా, పెద్దోడేమో బయటికి వెళ్ళాడు, ఇక ఉష ఏమో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, అమూల్య కాలేజీకి వెళ్ళింది,
అని అంటుంటే, మరి ఈ ప్రేమ, ధీరజ్, సాగర్, నర్మద వీళ్ళెక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. అప్పుడు వేదవతి, అదా వాళ్ళకి ఎంత నేను చెప్తున్నా వినకుండా సినిమాకి వెళ్ళొస్తామని చెప్పి షికార్లు తిరిగి వెళ్ళారు అని అంటుంది. అది విని ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ అలా అంటావు? మన కొడుకులు కోడళ్ళు కలిసి అలా సరదాగా బయటికి వెళ్తే అలా అంటావేంటి అని అంటాడు. అప్పుడు వేదవతి, లేకపోతే ఏంటండి, నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నానని చూడకుండా వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయారు, నన్ను తీసుకెళ్ళలేదు అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, ఏంటి బుజ్జమ్మ, మన కొడుకులు కోడళ్ళు కలిసి సంతోషంగా ఉండాలనుకోవాలి, కానీ వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలనేది కావాలంటే మనం కూడా ఒకరోజు వెళ్దాంలే అని రామరాజు అంటాడు. రామరాజు వాళ్ళ గురించి అలా మాట్లాడడం చూసి వేదవతి కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే మరో పక్క భద్రవతి ఇంట్లో భద్రవతి హాల్లో కూర్చొని ఉండగా ఇంతలోనే సేనాపతి అక్కడికి వస్తాడు. సేనాపతి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ, ఇప్పుడు అంత అమౌంట్ సెటిల్ చేయడం చాలా కష్టం అండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చూసుకుందాం అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు భద్రావతి అందరూ కూడా వింటారు. సేనాపతి ఫోన్ కట్ చేసిన తర్వాత భద్రావతి సేనాపతితో, రే సేనా, ఏంట్రా డబ్బు లేదు, ఇప్పుడు కుదరదు అంటున్నావు అని అంటే, అప్పుడు సేనాపతి, అదే అక్క, మనం ఒక ఫ్యాక్టరీతో డీల్ కుదుర్చుకున్నాం కదా, వాళ్ళకి ఇప్పుడు వెంటనే అమౌంట్ కట్టమని చెప్తున్నారు. మన దగ్గర ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే చాలా కష్టం కదా, అందుకే ఇప్పుడు ఆ డీల్ని క్యాన్సిల్ చేసేసాం అని సేనాపతి అంటాడు. అది విని భద్రావతి, ఏంట్రా అది చాలా లాభం వచ్చే కాంట్రాక్ట్ అని చెప్పావు, మరి ఇప్పుడు అలా వద్దనుకోవడం ఏంటి అని అంటుంది. అప్పుడు ఇక సేన, అదేంటక్క, మరి డబ్బు లేకపోయినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు అర్జెంట్ అంటున్నారు అని సేనాపతి అంటాడు. అప్పుడు భద్రావతి బాగా ఆలోచించి, రే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, డబ్బు ఏదోలాగా సర్దుదాం అని అంటుంది. అప్పుడు సేనాపతి, ఎలా అక్క, ఎలా సర్దుతాం అని అంటే, అప్పుడు భద్రావతి, రే మన ఇంట్లో మనకి ఆడవాళ్ళకి అందరికీ నగలు ఉన్నాయి కదా, ఆ నగలన్నీ కూడా బ్యాంకులో పెడితే మనకి లోన్ ఇస్తారు, ఆ లోన్ని నువ్వు వాళ్ళకి ఇచ్చేసేయి అని అంటుంది. అది విని సేనాపతి, అవునక్క, నేను ఇలా ఆలోచించలేదు, అయినా మీ బంగారాలతో ఏంటి, మొన్న మన ప్రేమ పెళ్ళికి 7 వారాల నగలు చేయించాం కదా, ఆ నగలు బ్యాంకులో పెడితే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి కావాల్సిన డబ్బు సమకూరుతుంది అని సేనాపతి చెప్పగానే ఇక భద్రావతి, మరెందుకురా ఇంకా ఆలోచిస్తున్నావు, అదే పని చెయ్యి, రేవతి అని రేవతిని పిలుస్తుంది. ఇక రేవతి అక్కడికి వచ్చి, ఏంటదినా పిలిచావేంటి అని అంటే, అప్పుడు భద్రావతి, మొన్న మన ప్రేమ పెళ్ళికి 7 వారాల నగలు చేయించాం కదా, ఆ నగలు తీసుకొచ్చి సేనాకి ఇవ్వు, వాటితో వాడికి ఏదో పని పడిందంట, వాటిని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొస్తాడు అని భద్రావతి చెప్పగానే రేవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అది చూసి భద్రావతి, ఏంటే ఏం మాట్లాడవేంటి, నగలు తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది. అప్పుడు రేవతి, వదినా అది అని అంటూ ఉంటే ఇక భద్రావతి, ఏంటి ఏం మాట్లాడావు అని అంటుంది. సేనాపతి, అక్క అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే అని కోపంగా అంటాడు. అప్పుడే భద్రావతి, రే సేనా నువ్వు ఆగరా, నువ్వు చెప్పు అని అంటే ఇక రేవతి, ఆ నగలు కనిపించడం లేదు వదినా, ఆ రోజు నుండి ఆ నగలు ఇంట్లో కనిపించడం లేదు అని చెప్పగానే భద్రావతి సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కనిపించకపోవడం ఏంటి అని అంటే అప్పుడు రేవతి, అవును వదినా, ఆ రోజు ప్రేమ వెళ్ళిపోయినప్పటి నుండి ఆ నగలు కనిపించట్లేదు, ప్రేమయే తీసుకెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నాను, ఎలాగైతేనే మన కూతురు కాడనే ఉన్నాయి కదా అని నేను కూడా ఏం మాట్లాడలేదు అని రేవతి అంటుంది. ఆ మాట విని ఇక సేనాపతికి భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే, అంటే ఆ రామరాజు గారి కొడుకు మన ఇంటి బిడ్డనే కాకుండా మన 7 వారాల నగల్ని కూడా ఎత్తికెళ్ళరనమాట. ఆయన వాడు ఎత్తికెళ్ళింది మన బిడ్డ కోసం కాదు, వాడు నగల కోసమే మన అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేశాడు, వాడి సంగతి చెప్తాను అని చెప్పి భద్రావతి, సేనాపతి, రేవతి అందరూ కూడా బయటికి వచ్చి, రే రామరాజు బయటికి రారా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. భద్రావతి మాటలు విని రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు. ఇక రామరాజు, ఏంటి భద్రావతి, ఎందుకలా అంత నోరేసుకొని అరుస్తున్నావు అని అంటాడు. అప్పుడు భద్రావతి, అరవడం కాదురా, మీ కుటుంబం చేసిన మోసానికి, చేసిన పనులకి
మిమ్మల్ని చంపేయాలి అని అంటుంది. అది విని ఇక రామరాజు వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఏం చేశాం, జరిగింది ఏదో జరిగిపోయింది, మర్చిపోకుండా మళ్ళీ ఆ విషయాలనే ఎందుకు తవ్వుతున్నారు అని రామరాజు అంటాడు. అప్పుడు భద్రవతి, ఏంట్రా మర్చిపోయేది, మా ఇంటి చెల్లెల్ని నువ్వు ఒకప్పుడు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీ చిన్న కొడుకు ధీరజ్ కూడా మా ఇంటి బిడ్డని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పోనీలే, ప్రేమించారేమో తీసుకెళ్ళిపోయారు అనుకుంటే, మీరు నీ కొడుకు నా మేనకోడల్ని ప్రేమించింది తన కోసం, తన ప్రేమ కోసం కాదురా, మా ఇంటి డబ్బు కోసం, దాని బంగారం కోసం అని అంటుంది. అది విని రామరాజు వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వేదవతి, ఏంటి ఊరుకుంటుంటే లెస మాట్లాడుతుర్రు అని అంటుంటే అప్పుడు భద్రవతి, నీకు మాట్లాడే అర్హత లేదు అని అంటుంది. అప్పుడు రామరాజు, అయితే నేను అడుగుతున్నాను, చెప్పండి, మా వాడు ఏం చేశాడు అని అంటే అప్పుడు భద్రవతి, ఏం చేశాడా, మీ వాడు మా ఇంటి బిడ్డతో పాటు మా 7 వారాల నగల్ని కూడా ఎత్తికెళ్ళారా, అవే మీకు అవసరం అనుకుంటే మీ మొహాన కొట్టేవాని కదా, అలాంటివి ఇంకా 100 రకాలు చేయించేదాన్ని. అలా కాకుండా నా మేనకోడల్ని లేపుకెళ్ళిపోతాడా, ఎంత ధైర్యం రా, చీ, ఏం పెంపకం రా నీది అని భద్రవతి రామరాజుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, ధీరజ్, సాగర్, నర్మద అందరూ కూడా సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి అక్కడ పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే భద్రవతి ధీరజ్ రావడం చూసి, అదిగో వచ్చాడు నీ చిన్న కొడుకు, వాడి నోటితో వాడినే చెప్పమను అని చెప్పగానే ఇక రామరాజు ధీరజ్తో, రేయ్ చెప్పరా, నువ్వు ఆ అమ్మాయి నగలు తీసుకెళ్ళావా అని అంటే ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆ రోజు కళ్యాణ్ తన దగ్గర ఉన్న నగలన్నీ కూడా లాక్కెళ్ళిన విషయం ప్రేమకి గుర్తొస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ ఏం చెప్పాలో అర్థం కాక, తీసుకెళ్ళాను అని అంటాడు. ఇక భద్రావతి చాలా నవ్వుకుంటూ, చూసావారా నీ చిన్న కొడుకు బుద్ధి ఎలాగుందో, ఇదంతా నీ ట్రైనింగే, అంటే వాడు ప్రేమించింది నా మేనకోడల్ని కాదు, దాని బంగారాన్ని అని చెప్పి భద్రావతి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. చీచి, మీ కుటుంబంలో ఎవరికి సంస్కారం లేదేంట్రా, ఒక ఆడపిల్లకి విలువని కూడా ఇవ్వలేరా, ఏం బతుకులరా మీవి అని చెప్పి భద్రవతి నోటికొచ్చినట్టు ధీరజ్ రామరాజుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అత్తయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది చూసి భద్రావతి, సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రేమ, అత్తయ్య ఇంకొక మాట మా ఆయన గురించి కానీ, మా మామయ్య గురించి కానీ, మా కుటుంబం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని అంటుంది. అప్పుడు భద్రవతి, ఏంటే పూర్తిగా నువ్వు వీళ్ళ మాయలో పడిపోయావు, లేకపోతే వాడు నిజంగా నీ ప్రేమనే కోరుకున్నవాడైతే వాడు నగలెందుకు తీసుకురమ్మని చెప్తాడే, నిన్ను మాత్రమే కట్టుబట్టలతో తీసుకెళ్లేవాడు. వాడికి కావాల్సింది నువ్వు కాదు, నీ ప్రేమ కాదు, అదిగో ఆ నగలు, అందుకే అవి తీసుకెళ్ళడానికే నేను ఇలా మోసం చేశాడు అని భద్రావతి చెప్పగానే ఇక ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదత్తయ్య, వాళ్ళే తప్పు చేయలేదు అని అంటే ఇక సేనాపతి, చేయకపోవడం ఏంటమ్మా, కళ్ళ ముందే కనపడుతుంటే అని కోపంగా అంటాడు. ఇక భద్రావతి, నిజంగా వీళ్ళ బతుకులేం బతుకులో, వీళ్ళ జన్మలేం జన్మలో, మీరు బ్రతికే బదులు ఎందులో అయినా దూకి చావరాదనరా అని చెప్పి భద్రావతి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది. భద్రావతి అని గట్టిగా అరుస్తుంది. అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భద్రావతి అయితే తన మేనకోడలే తనని అలా పేరు పెట్టి పిలవడం చూసి షాక్లో ఉండిపోతుంది. ఇక అప్పుడే భద్రావతి, ఏంటే లెస మాట్లాడుతున్నావేంటి, వాడు తప్పు చేశాడు, తప్పు చేసిన వాడిని ఇలాగే మాట్లాడాలి అని భద్రావతి అంటుంది. అప్పుడు ప్రేమ, అత్తయ్య తప్పు చేసింది ధీరజ్ కాదు నేను అని అంటుంది. అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే సేనాపతి, ఏంటమ్మా నువ్వు తప్పు చేయడం ఏంటి, వాడే నీకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళాడు అని అంటాడు. అప్పుడు ప్రేమ, లేదు నాన్న, నేను ప్రేమించింది ధీరజ్ని కాదు, కళ్యాణ్ అనే అతన్ని అని చెప్తుంది. అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భద్రావతి, ఏంటే నువ్వు ప్రేమించింది ధీరజ్ని కానీ కాకపోతే వాడితో ఎందుకు వెళ్ళిపోయావు అని అంటుంది. అప్పుడు ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతి సేనాపతులకి చెప్తూ ఉంటుంది. అది విని ఇక భద్రావతి సేనాపతి
సేనాపతి, రామరాజు, వేదవతి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్ది ఇందులో ఏ తప్పు లేదని, మన ఇంటి పరువు పోకూడదు, మన ఇంటి ఆడపిల్ల పరువు పోకూడదు అని తన మెడలో తాళి కట్టి గొప్పతనం చాటుకున్నాడని ప్రేమ చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ధీరజ్ చేసిన పని గురించి తెలుసుకొని రామరాజు కూడా స్టన్ అయిపోయి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ, ఇప్పుడు చెప్తున్నాను వినండి, నిజంగా నా భర్త ధీరజ్ ఏ తప్పు చేయలేదు, తప్పంతా చేసింది నేనే, తనకి ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ధీరజ్ నాకు ఎన్నోసార్లు చెప్పిండు ఆ కళ్యాణ్ మంచివాడు కాదు అని, కానీ నేనే అర్థం చేసుకోకుండా గుడ్డిగా వాడితో వెళ్ళిపోయాను. వాడు నా దగ్గర ఉన్న నగలన్నీ లాక్కొని నన్ను హోటల్ రూమ్లో బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులు బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేయకుండా ధీరజే నన్ను పెళ్లి చేసుకొని తన భార్యని చేసుకున్నాడు అని ప్రేమ చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఈ విధంగా భద్రావతికి ప్రేమ షాక్ ఇవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.